హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. కొంచెం వీడియో ఆలస్యం అయింది. మీ స్పందన చెప్పండి సార్ అని ఈరోజు చాలామంది ఫోన్లు చేశారు. దేని మీద అంటే 2 సంఘటనల మీద. ఒకటి స్క్రీనింగ్ టెస్టు, దాదాపు స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి బ్యాన్ చేయడం, స్క్రీనింగ్ టెస్ట్ రద్దు చేస్తూ వస్తున్న సమాచారం మనం చూసాం నేను రాత్రి. రెండోది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి 30 నుంచి 32 సంవత్సరాలు ఏజ్ పెంచడానికి మీ వంతు మాకు సహాయం చేయండి సార్, చెప్పండి సార్, మీరు ఎప్పుడు మా వెనక నిలబడతారు కదా సార్ అని చెప్పి మన పిల్లలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ముందుగా ప్రిలిమ్స్ అదేనండి, స్క్రీనింగ్ టెస్టు. దాదాపు ఇక స్క్రీనింగ్ టెస్టులకి ఏమంటాం, దాన్ని మనం ముగింపు పలికినట్టే. నిజానికి స్క్రీనింగ్ టెస్టు విపరీతమైన కాలయాపనకు దారితీసింది. స్క్రీనింగ్ టెస్టు నిజానికి మన దగ్గర సరైన సిస్టమ్ లేదుగా. ఎప్పుడో స్క్రీనింగ్ జరుగుతుంది, ఎప్పుడో మెయిన్స్ జరుగుతుంది. ఒక విధి విధానం అనేది మన దగ్గర కరెక్ట్ లేదు వ్యవస్థలో. మీకు గుర్తుందో లేదో ఒకసారి నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను కదా నేను, అక్కడికి వెళ్ళి చూడండి. గతంలో ఏబిపిఎస్సిలో తీసుకురావాల్సిన సంస్కరణలు అని చెప్పి మనం బహిరంగంగా లోకేష్ గారికి వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున కొత్తలో మనం లెటర్ రాసాం, బహిరంగ లెటరు. అందులో 2 పరీక్షలు కాదు, ఒకే పరీక్ష పెట్టండి అని కూడా ఆ రోజు మనం డిమాండ్ చేశాం. యూట్యూబ్ పోస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. అలానే నెగిటివ్ మార్కులు కూడా ఉండొద్దని చెప్పి మనం చెప్పాం. ఏమైనా ఏబిపిఎస్సిని నమ్ముకొని ఆశావాదంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్ క్యాలెండర్ దిశగా మొదటి అడుగు మొన్న రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీసు, రెస్పెక్టెడ్ ఏబిపిఎస్సి మేడం గారిని, ప్లస్ ఇది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెమోరాండంలను బట్టి అది మొదటి అడుగు క్యాలెండర్కి సంబంధించి అని మనం అనుకుంటే, స్క్రీనింగ్ లేదా ప్రిలిమ్స్ రద్దు చేయడం అనేది 2వ అడుగుగా క్యాలెండర్ దిశగా 2వ అడుగు పడిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే ఇక మనం చేసేదేం లేదు, అసమర్థమేక. ముఖ్యాతి ముఖ్యంగా ఒక మంచి స్టెప్, చక్కగా ఒకేసారి పరీక్ష రాస్తాం, రిజల్ట్ వస్తుంది, జాబ్ వస్తుంది, జాయిన్ అయిపోతాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 అంటే స్క్రీనింగ్ ఉంటుంది అనుకోండి, గ్రూప్ 2 ఒకే పరీక్ష, ఫిలిమ్స్ మెయిన్స్ ఇలా ఏం లేవు. మన దగ్గర విపరీతమైన కాలయాపన. కానిస్టేబుల్స్ చూడండి, ఇవాళ రేపు రిజల్ట్ ఇచ్చినట్టున్నారు, ఇచ్చారో ఇలేదో ఇంకా ఏదో సంథింగ్, నేను దాని మీద అంత ఐడియా లేదు నాకు, నన్ను క్షమించండి. అది కానీ గ్రూప్ 2, మొన్నటి గ్రూప్ 2 కానీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జరగడానికి సంవత్సరం పట్టింది మధ్యలో. ఇదొక బాధాకరమైన విషయం. రెండోది విచిత్రం ఏంటంటే, ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒకే సిలబస్. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంది, ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ మళ్ళీ మెయిన్స్లో ఉంది. ఎన్నిసార్లు రాస్తారు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి అన్నట్టుగా ఎన్నిసార్లు రాస్తారు? రాసిందే రాస్తుంటారా? కానిస్టేబుల్ కూడా రాసిందే రాయాలి, ఎస్ఐ కూడా రాసిందే రాయాలి. ఏంది ఈ కథ? ఎందుకు అనవసరం కాలయాపన? కాబట్టి ఒక మంచి నిర్ణయమే, ఏబిపిఎస్సి మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ఏదో 200 రేట్లు అని అది ఇది చర్యని పక్కన పెడితే, నాకు తెలిసి వాళ్ళు ప్రిలిమ్స్ ఉండదు.
25,000 లోపు ఎవడు అప్లై చేస్తాడు? వేలు లక్షలు అప్లై చేస్తుంటే పాపం పిల్లలు. కాబట్టి చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈరోజు ఒక బాబు నన్ను అడిగారు. ఒక బాబు ఏమడిగారంటే, సార్ మరి ప్రిలిమ్స్ ఉండకపోవడం వల్ల సిలబస్ ఏమన్నా చేంజ్ అవుద్దా? సిలబస్ ఏం చేంజ్ అవ్వదు. ప్రిలిమ్స్ ఇది పక్కన పెట్టి ఇదే జనరల్ స్టడీస్ తీసుకెళ్ళి మెయిన్స్ అని చెప్పి ఒక పరీక్ష పెడతారు. సిలబస్లో మార్పులు ఏమి ఉండవు అబ్బా. మ్యాక్సిమం సిలబస్లో మార్పులు ఉండవు. ఇదే మెయిన్స్ కింద పెడతారు. జనరల్ స్టడీసు ఆ పేపర్లు ఏవైతే ఉంటాయో అన్నీ కలిపి 2 రోజులు పెడతారు కావాలంటే పరీక్ష. కాబట్టి సిలబస్ ఏం మార్పు ఉండదు. అందువల్ల నేనేం చెప్తానంటే, ఆ ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవి ఎప్పుడూ ఉంటాయి సిలబస్లో. ఇవి ఎప్పుడు మీరు చదువుకోవాల్సిందే. కాబట్టి ఈ డౌట్ ఎక్కువ మందికి ఉంది ఈరోజు వరకు, సాయంత్రం వరకు నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో స్క్రీనింగ్ టెస్ట్ లేకపోతే సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఏమీ చేయరు. జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే జనరల్ స్టడీస్ కదా సార్, అది అక్కడ ఉండదా? జనరల్ స్టడీస్తో కలిపి మామూలుగా ఒకే పరీక్ష ఉంటుంది. మొన్నే కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టింది గ్రూప్ 2లో. అది ఒక పరీక్ష కదా జరిగింది. కాబట్టి సిలబస్లో పెద్ద మార్పులు ఉండవు. ఏదో 11th అవర్ లేదన్నా జరిగితే జరగచ్చు, కానీ ఉండవు. మీరు చదువుకోండి. ఇక మూడవది ఏంటంటే, ముఖ్యమైనది ఇది మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏజ్ పెంచుతారని నేను అనుకుంటున్నాను, పెంచాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇంకో వీడియో చేస్తాను దానికి సంబంధించి. ఈ వీడియో మీరు చూసేలోపు ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు వస్తుంది. కాబట్టి ఈ 5 నిమిషాలు లేదా 7 నిమిషాల వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఓ పెద్ద తలనొప్పి పోయింది. పెద్ద తలనొప్పి. ఇది గండం గడవాలి, ఆ గండం గడవాలి, ఆ చివరికి చేరాలి, మొగడా మైండ్ పోద్దు. పెద్ద తలనొప్పి తగ్గింది మీకు. దీనివల్ల 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు. ఒకే సబ్జెక్ట్ చదివి త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి మార్పు, ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి మార్పు. కాబట్టి 2వ అడుగు పడింది. జాబ్ క్యాలెండర్ దిశగా 2వ అడుగు పడింది. ఈ మాట మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఓకేనా? కాబట్టి ప్రిపరేషన్కి సిద్ధం అవ్వండి, ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, నిర్లక్ష్యం చేయకండి. ఇందులో ఉండాలంటే వచ్చేయండి ప్రిపరేషన్, లేదా ప్లాన్ బి చూసుకోండి. నేను అదేగా చెప్తుంది. నేను మిమ్మల్ని ట్రాప్ చేయట్లా. నేనే కాదు, ఎవరూ ట్రాప్ చేయలేరు మిమ్మల్ని. మీరు మమ్మల్ని చేస్తారు. ఏపీపీఎస్సీ ట్రాప్ చేసి, ప్రభుత్వం ట్రాపు, కోచింగ్ సెంటర్లు ట్రాప్, ఇదంతా ట్రాష్. మీరేం చిన్నపిల్లలు కాదు ట్రాప్ చేయడానికి. మీకు నిర్ణయాలు తీసుకోండి, నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాను నేను. ఇందులో ఉండాలి అంటే పుస్తకం తెరవాల్సిందే, వద్దనుకుంటే ప్లాన్ బి. మీకు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బలవంతంగా ఇందులో తెచ్చి కూర్చోబెట్టడు ఎవరు. మీ ఇష్టపూర్తిగానే మీరు వస్తారు. ఒకళ్ళకి ఫస్ట్ టైం జాబ్ రావచ్చు, ఇందులో 2వ టైం రావచ్చు, ఇందులో 3వ టైం రావచ్చు. ఇది చదివేదాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి, ప్రభుత్వ వ్యవస్థలను బట్టి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇందులోకి వస్తే మాత్రం ఈ రోజు నుంచి అన్నా పుస్తకాలు తెరవండి. క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, లైవ్ క్లాసులు తీసుకోండి, కూర్చోండి. ఎందుకంటే చెప్పానుగా మీకు, జాబ్ క్యాలెండర్ అంటూ వస్తే షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ కనుక వస్తే ఆ టైంకి ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్ ఆగదు. మేడం గారు చూశారు కదా, మన రెస్పెక్టెడ్ అనురాధ మేడం గారు, ఆ టైంకి జరిగిపోయింది. ఇక మీరు వాయిదా వేయమన్నా వేయరు. అసలు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఏడు వాయిదా వేస్తారు? వాయిదా వేయరు. అది ఎంతో దూరంలో లేదు. మీరు సంసిద్ధం అవ్వండి. ఏపీపీఎస్సీని, ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మంచి నిర్ణయం ఇది. కాలహరణం లేకుండా పిల్లలకి త్వరగా ఉద్యోగాలు వస్తాయి. అదే పరిస్థితిలో మీరు చదువుకోండి.
సిలబస్లు ఏం మారవు. ఈ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అనుకోండి, ఇదే ఆడ ఉంటుంది, అన్నీ కలిపి ఒకేసారి పెడతారు అంతే. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాగ్రత్తగా ముందుకెళ్ళండి. మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే మాటలు వినండి, కథ వినండి, వింటే బాగుపడతారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.